Hey, how it's going guys? It's me Nikki and welcome to second Python tutorial. మనం లాస్ట్ ట్యూటోరియల్లో పైథన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రింట్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. పైథన్ అని కానీ ఐడిఎల్ఈ అని కానీ సెర్చ్ చేయండి. ఓకే, హియర్ వి గో. ఇప్పుడు మనం ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఈరోజు మన టాపిక్ ప్రింట్. ఫస్ట్ స్టెప్ మనం ప్రింట్ అని టైప్ చేసి ఇప్పుడు మనం ఒక లెఫ్ట్ బ్రాకెట్ ఇంకో రైట్ బ్రాకెట్ని పెరాంథసిస్ అని కూడా అనుకుంటాం, కాబట్టి ప్లీజ్ మేక్ ఇట్ ఎ నోట్. ఓకే, లోపల థర్డ్ స్టెప్ కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్ని 2 సార్లు ప్రింట్ చేయండి. లోపల సంథింగ్ ఏదో ఒక టైప్ చేయండి. నేను హలో వరల్డ్ అని టైప్ చేస్తున్నా. ఓకే, లెట్స్ రన్ దిస్. ఓకే, రన్ చేయాలంటే F5 అనే షార్ట్ కట్ కూడా ఉంది. ఓకే, మనం సేవ్ చేసుకుందాం. హియర్ వి గో. హలో వరల్డ్. చూసారా, మనం ఇక్కడ ఏమైతే పెడుతున్నామో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం ట్రై చేద్దాం అంటే మన పేరుని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ స్టెప్ ప్రింట్, సెకండ్ స్టెప్ పెరాంథసిస్ అండ్ థర్డ్ స్టెప్ లోపల మనం సింగిల్ కొటేషన్స్ టైప్ చేస్తాం. నిక్కీ. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. షార్ట్ కట్ గుర్తుందిగా F5 అండ్ ఎంటర్. హలో వరల్డ్ నిక్కీ. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ హలో వరల్డ్ అని పెట్టాం కాబట్టి ఫస్ట్ లైన్లో హలో వరల్డ్ అండ్ సెకండ్ లైన్లో నిక్కీ. ఓకే, ఇప్పుడు మనం 2 లైన్స్లో ప్రింట్ చేసే బదులు ఒకే ప్రింట్ దానిలో ఈ రెండింటినీ పెట్టచ్చా? ఓకే, లెట్స్ ట్రై ఇట్ అవుట్. దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడే నిక్కీ అని టైప్ చేద్దాం. ఓకే, లెట్స్ రన్ దిస్. ఓకే, ఇక్కడ అంతా ఒకే లైన్లో ప్రింట్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్లో వెళ్ళాలంటే ఏం చేయాలి? దాట్స్ సో సింపుల్. ఇక్కడ నేను చెప్పే స్టెప్ గుర్తుపెట్టుకోండి, /n. ఓకే, గుర్తుందిగా, జస్ట్ /n. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. చూసారా, ఇంకో లైన్లో ప్రింట్ అయింది. హ్యాషన్ అంటే ఏం లేదు, జస్ట్ అదేం చెప్తుందంటే న్యూ లైన్ అని. ఇక్కడ హలో వరల్డ్ ప్రింట్ చేసిన తర్వాత హ్యాషన్. ఓకే ఓకే పైథాన్, నువ్వు ఒక న్యూ లైన్ తీసుకో. ఓకే, నేను న్యూ లైన్ తీసుకుంటాను పైథాన్. ఆ లైన్ని వదిలేసి నెక్స్ట్ లైన్లో నిక్కీ అని ప్రింట్ చేసింది. అది దీని వెనకాలన్న ప్రాసెస్. ఓకే, ఇక్కడ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏం చేద్దామంటే ప్రింట్ కొటేషన్స్ 3 + 2. ఓకే, దీన్ని రన్ చేద్దాం. అంటే మనకు తెలుసుగా 3 + 2 అంటే 5 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిద్దో లేదో టెస్ట్ చేద్దాం. ఓకే, 3 + 2 అనే ప్రింట్ అయింది. ఓకే, ఎందుకంటే కొటేషన్ మార్క్స్లో ఏముంటే పైథాన్ అదే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5 ప్రింట్ అవ్వడానికి కొటేషన్స్ మార్క్ని తీసేయాలి. ఓకే, ఇప్పుడు రన్ చేసి ట్రై చేద్దాం. ఓకే, 5, ఇట్ వర్క్స్ రైట్. ఓకే, ఇప్పుడు దీన్నే మనం 3 - 2తో ట్రై చేద్దాం. ఓకే, 3 - 2. లెట్స్ రన్ దిస్ అవుట్. యప్, 1. ఇట్ వర్క్స్ రైట్. ఓకే, ఈ ట్యూటోరియల్లో మనం ఎలా ప్రింట్ చేయాలా అన్న దాని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ట్యూటోరియల్తో మీ ముందుంటా. అంటిల్ దెన్, బై బాయ్.